హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని షూట్ చేసిన రౌడీలు, కుమిలిపోతున్న పద్మావతి, అరెస్ట్ అయిన మురళి. నిజంగానే రౌడీలు విక్కీని షూట్ చేశారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీ, పద్మావతి ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటవుతారు. ఇక విక్కీకైతే పద్మావతి ఏ తప్పు చేయలేదని తెలుసుకోవడంతో వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా దగ్గరవుతారు. తరువాత రౌడీలు వాళ్ళున్న ప్లేస్కి రావడంతో అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు, నేను బయటికి వెళ్తాను, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, నీకేమీ కాకూడదు అని విక్కీ అంటూ ఉంటే, లేదు సారు, మీరే నా ప్రాణం, మీతోనే నేను అని పద్మావతి అంటూ ఉంటుంది. లేదు పద్మావతి, ఇప్పుడు వరకు నా గురించి నువ్వు చేసిన త్యాగాలు చాలు, ఇక మీద నిన్ను నేను బాధ పెట్టాలని అనుకోవడం లేదు, వెళ్ళిపో పద్మావతి ఇక్కడి నుంచి, వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని విక్కీ తన మీద ఒట్టు వేసుకొని పద్మావతిని వెళ్ళిపోమంటాడు. తర్వాత రౌడీలు దగ్గరికి వచ్చే సమయానికి విక్కీ బయటికి వచ్చి పారిపోతున్నట్టు నటిస్తాడు. రౌడీలకి దొరికిపోతాడు. ఇక రౌడీలు అయితే విక్కీని చుట్టుముట్టి ఇక రివాల్వర్ గురిపెడతారు. అప్పుడే ఇక విక్కీని అంటూ ఉంటారు, ఏది నీ భార్య, తనని ఎక్కడ దాచిపెట్టావో అని విక్కీని అడుగుతూ ఉంటారు. మీకు కావాల్సింది నేను, తను కాదు కదా అని విక్కీ అనేసరికి, నువ్వు తను కాదు, మీ ఇద్దరిని కనిపిస్తే చంపేమన్నాడు మా బాసు, మీ ఇద్దరిని కూడా నేను వదిలిపెట్టను అని రౌడీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో పోలీసుల ఎంక్వైరీ అయితే మొదలు పెడతారు. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టడంతో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి మొత్తం కూడా కనుక్కుంటూ ఉంటారు. మురళిని అలాగే దివ్యని ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడికి వచ్చిన ఎస్ఐకి అయితే మురళి మీద అనుమానం వస్తుంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్తో ఈ మురళికి సమాధానం వింటుంటే పొంతన లేదు, అందరూ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, కానీ ఈ మురళి మాత్రం చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు, ఇతని కాల్ రికార్డుని తీయండి అని అంటూ ఇక ఎస్ఐ అయితే కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక కానిస్టేబుల్ సరేనని ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే పద్మావతి అయితే విక్కీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. రౌడీలకి కనపడకుండా విక్కీని షూట్ గన్ను గురిపెట్టి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు ఇక విక్కీ రౌడీలతో కొంచెం దూరం వెళ్ళాక ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేసే క్రమంలో పద్మావతి అయితే అక్కడికి వస్తుంది. వచ్చి సారు అంటూ దగ్గరికి వస్తుంది. అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు పద్మావతి, వెళ్ళిపో పద్మావతి అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే, లేదు సారు, బ్రతికినా చచ్చినా మీతోనే అని పద్మావతి అయితే విక్కీతో అంటూ ఉంటుంది. అప్పుడే విక్కీతో అన్నప్పుడే పద్మావతి ఇక విక్కీతో పాటు తను కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక రౌడీకి ఫోన్ చేస్తాడు. ఒక రౌడీకి మురళి అయితే అప్పుడే ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ వాళ్ళిద్దరూ కనిపించారు అని రౌడీ అంటూ ఉంటాడు. కానీ అతను అందరినీ కూడా చితక బాధేస్తున్నాడు సార్ అని అనగానే, రే అసలు మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మేపి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాను, వాడిని మీరు చంపేస్తారని, వాళ్ళు బ్రతికి మాత్రం ఇక్కడికి రాకూడదు, వాళ్ళు తిరిగి తప్పించుకొని వచ్చారో నా పని అయిపోయినట్టే, కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండకపోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం అస్సలు కూడా బ్రతకనివ్వకండి, వాళ్ళు చచ్చిపోయిన వార్త మాకు తిరిగి రావాలి అని అంటూ ఫోన్ చేస్తాడు మురళి అయితే. అప్పుడే ఇక రౌడీ అయితే విక్కీ, పద్మావతి ఇద్దరు మిగతా రౌడీల్ని కొడుతూ ఉంటే ఇక రివాల్వర్ తీసుకొని రౌడీ అయితే షూట్ చేయబోతాడో పద్మావతిని. అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతిని షూట్ చేయబోతున్న రౌడీని చూసి పద్మావతికి అడ్డుగా నిలబడతాడు. అలా అడ్డుగా నిలబడేసరికి ఒక్కసారి ఇంకా రౌడీ అయితే విక్కీని షూట్ చేస్తాడు. బుల్లెట్ తగిలి విక్కీ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసిన పద్మావతి అయితే సారు అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక తర్వాత ఇక పద్మావతిని కూడా చెయ్యి మీద షూట్ చేస్తాడు రౌడీ అయితే. ఇక షూట్ చేసి వాళ్ళు అక్కడికి కొంతమంది గ్రామస్తులు రావడంతో అక్కడి నుంచి రౌడీలు అయితే పారిపోతారు. ఇక రౌడీలు పారిపోతూ మురళికి ఫోన్ చేసి, వాళ్ళిద్దరినీ షూట్ చేశాను సార్, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒక్కసారి మురళి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. దివ్యకి వాళ్ళిద్దరూ ఫినిష్ అయిపోయారు అని చెప్పడంతో దివ్య కూడా, అమ్మయ్య, మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళు ఇక్కడికి రాకుండా మనకి ఏ తేడా లేకుండా జరిగిపోయింది అని సంతోషపడుతూ ఉంటుంది దివ్య కూడా. కానీ అక్కడే ఉన్న గ్రామస్తులు అయితే విక్కీ, పద్మావతిని ఇక గూడెంలోకి తీసుకువెళ్ళి వాళ్ళు నాటు వైద్యం చేస్తూ ఉంటారు. బుల్లెట్ తగిలిన పద్మావతి అయితే స్పృహలోకి వస్తుంది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న విక్కీని చూసి చాలా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఎంక్వైరీ మొదలు పెడతారు. అప్పుడే పద్మావతి చేతి గాజుని అలాగే విక్కీ చైన్ని తీసుకొని ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని చూసి అరవింద్ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇవి మా విక్కీ పద్మావతి అని అనడంతో అయితే వాళ్ళు ఎక్కడో ప్రమాదంలోనే ఉన్నారు మేడం, వాళ్ళని ఎవరో కావాలని కిడ్నాప్ చేశారు అని అంటూ ఉండగా అప్పుడే ఎస్ఐకి అయితే ఫోన్ వస్తుంది. అవునా, సరే అయితే మీరు మిగతా కానిస్టేబుల్ని తీసుకురండి అని అంటూ ఉంటాడు ఎస్ఐ అయితే. అప్పుడు ఇక ఎస్ఐ అన్న మాటకి మేడం అసలు ఇదంతా ఎవరు చేశారో బయటపడింది అని అరవింద్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారి అందరూ కూడా ఎవరు చేశారు అని అంటూ ఉండగా ఇక బయట నుంచి మురళి అయితే నవ్వుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక మురళి అయితే అలా నవ్వుతూ వస్తున్నప్పుడు పోలీసుల్ని చూసి ఏముంది వాళ్ళు చచ్చారని వాళ్ళ డెడ్ బాడీల గురించి వచ్చుంటారు అని మురళి అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఎస్ఐ గారు, మా విక్కీ పద్మావతి జాడ ఏమన్నా తెలిసిందా? వాళ్ళ గురించి నేను కూడా వెతుక్కుతూ వస్తున్నాను అని అంటూ ఉంటే మేడం మీరు ఎవరు వాళ్ళని కిడ్నాప్ చేసింది, వాళ్ళని చంపాలని చూసింది అని అన్నారు కదా, ఎవరూ కాదు మేడం, మీ భర్తే వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసింది అని అంటూ మురళికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ఎస్ఐ అయితే. ఆ మాట విని అరవింద్ కూడా ఒక్కసారే కుప్పకూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భర్త ఏంటి విక్కీ పద్మావతిని చంపడం ఏంటి? మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని అరవింద్ అంటూ ఉంటే అవును సార్, నేనేంటి మా బామ్మర్దిని అలాగే పద్మావతిని ఎందుకు చంపుతాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. మేడం ఇతను లాయరే కానీ చాలా అవినీతిపరుడు, ఇతని గురించి మీకు తెలీదు. దొంగ సాక్ష్యాలను కోర్టులో పెట్టి దొంగ సాక్ష్యాలు చెప్పించి వీళ్ళ దోషులను నిర్దోషులుగా విడుదల చేయిస్తే రకం మీ ఆయన. అలాగే ఇతని ఫోన్ కాల్స్ అన్నీ కూడా మేము ట్యాప్ చేశాము. అప్పుడే ఈ విషయాలు బయటపడ్డాయి. విక్రమాదిత్యని ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ రౌడీలతో కాంటాక్ట్లోనే ఉన్నాడు మీ ఆయన అంటూ సాక్ష్యాలు చూపించి మురళిని అరెస్ట్ చేస్తారు పోలీసులైతే. ఏమీ అర్థం కాని అరవింద్ అయితే ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. తను ఆ కంగారులో తనకి పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక డెలివరీ టైం దగ్గర పడడంతో ఇలా టెన్షన్ పడే విషయాలు తెలియడంతో తనకి నొప్పులు కూడా మొదలవుతూ ఉంటాయి. హాస్పిటల్కి తీసుకువెళ్తారు అరవింద్ని. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో విక్కీ పద్మావతి తిరిగి వస్తారా? మురళి నిజస్వరూపం అరవింద్ తెలుసుకొని ఏం చేయబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.